నా జీవితం నాశనం అయిపోయింది, నేనంతా కోల్పోయాను, నేను మోసపోయాను, నాకంటూ ఇంకెవ్వరూ లేరు, నాకేది లేకుండా అయిపోయింది, నా జీవితంలో ఇంకేమీ మిగిలేదు, ఇంకా నేనెందుకో, నా జీవితం ఎందుకో అర్థం లేకుండా పోయింది. ఇలా ఆలోచించి తొందరపడి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోకముందే నా ఈ మాటలన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా వినండి. నిన్నెవరో మోసం చేశారు అని నువ్వు అంటున్నావు కదా, కొంచెం ప్రశాంతంగా ఆలోచించు. నీ తప్పేమీ లేదా? అసలు నువ్వు తప్పేమీ చేయలేదా? నిన్ను మోసం చేసే అవకాశం ఇచ్చింది నువ్వు కాదా? నువ్వు అవకాశం ఇవ్వకుండానే ఎదుటి వ్యక్తి మోసం చేసేసాడా? తప్పు ఎవరితోనో జరుగుతుంది. అసలు తప్పంటూ చేయకుండా ఈ భూమి మీద ఏ సామాన్య మానవుడు కూడా లేడు. అయితే ఇక్కడ మోసపోవటం పెద్ద తప్పు కాదు, జరిగిన మోసం నుంచి నేర్చుకోకపోవటమే అసలైన తప్పు. ఒక్క విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. నీకన్నా ఎక్కువగా మోసపోయిన వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. కానీ వారు తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదు, ఏడుస్తూ కుమిలిపోతూ జీవితాన్ని అలా గడిపేయలేదు. జీవితం జీరో అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మొదలుపెట్టి గెలిచి ప్రపంచానికి చూపించిన వారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావు? నిన్ను మోసం చేసిన వారి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అన్న ఆలోచన నీలో ఉందా? నిజమేంటంటే నీ జీవితం చాలా విలువైనది. నీ మిగిలిన విలువైన జీవితాన్ని ఇలాంటి నెగిటివ్ వ్యక్తుల కోసం వృధా చేసుకోబాకు. బలహీనుణ్ణి బలవంతుడు కొడితే ఆ బలవంతుని కొట్టే భగవంతుడు పైన ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? నేను వదిలేయాలా అంటావా? వదిలేయాలి కాదు, దేవుడికి వదిలేసాయి, భగవంతుడి మీద వదిలేసాయి. పైవాడు అన్నీ చూసుకుంటాడు. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి. నీకంటూ ఓ ధర్మం ఉంది. నువ్వు చేయాల్సిందేంటి? నీ జీవితం మీద నువ్వు ఫోకస్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నీకుంది. నిజమేంటంటే నీ జీవితం చాలా విలువైనది. నీకంటూ ఎవ్వరూ లేరు అనుకోబాకు. నిన్ను అమితంగా ప్రేమించేటటువంటి, ఎల్లప్పుడూ నిన్ను కనిపెట్టుకుని ఉండేటటువంటి, నీ బాగోలు చూసేటటువంటి ఆ భగవంతుడు ఉన్నాడు, ఆ పైవాడు ఉన్నాడు. ఎవరో నిన్ను మోసం చేసి నీ ఆస్తులు కాజేశారేమో, నీ డబ్బుని నీ బంగారాన్ని నీకు లేకుండా చేశారేమో, కానీ నీ అంతర్గతంగా ఉన్నటువంటి నీ నిజమైన ఆస్తిని ఎవ్వడూ కొల్లగొట్టలేడు, ఎవడు దొంగిలించలేడు. అది నీ లోపల ఉన్న నీ వ్యక్తిత్వం నీతోనే ఉంది, నీ జ్ఞానం నీతోనే ఉంది, నీలో ఉన్న విచక్షణ జ్ఞానం, నీకున్న స్కిల్స్, నీకున్నటువంటి క్యాపబిలిటీస్, నీలో ఉన్న ఆ మంచితనం, నీలో ఉన్న నీ నిజాయితీ, నీలో ఉన్న ప్రశాంతత, నీ మనశ్శాంతి, ఇది నీతోనే ఉంది, నీతోనే ఉండాలి కూడా. అది ఎవ్వడూ దొంగిలించలేడు. నువ్వు చేయవలసింది ఒకటి, ఒక పెన్ను పేపర్ తీసుకో, ప్రశాంతంగా ఒక్కడివే కూర్చో. అసలు ఏం జరిగింది, ఎవరెవరు మోసం చేశారు, ప్రాసెస్ ఏం జరిగింది, దాంట్లో మీరు చేసే తప్పులేంటి, అసలు ఏమి చేసి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు, ఏమేమి జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది, ఇప్పుడు మీ లెర్నింగ్ పాయింట్స్ ఏంటి, క్లియర్ కట్గా ఒక నోట్స్ తయారు చేయండి. ఇది మీ భవిష్యత్తు కోసం ఒక దిక్సూచిగా పనిచేస్తుంది. మోసపోవడం తప్పు కాదు, కానీ ఒకే తప్పు, ఒకే మోసం 2 సార్లు మోసపోవడం నిజమైన తప్పు. మరొకసారి ఇలా మోసం చేసే అవకాశం ఇంకెవరికి ఇవ్వబాకండి. అసలు విషయం ఏంటంటే మానవ జీవితం అనేది ఒక పరీక్ష. అవును, మీ జీవితం కూడా ఒక పరీక్షనే, ఆ భగవంతుడు పెట్టినటువంటి పరీక్ష. ఇది కర్మభూమి. ఈ జీవితంలో మనం కర్మ చేస్తుంటాం, పనులు చేస్తుంటాం, దాంట్లో లాభ నష్టాలు ఉంటాయి, కష్ట నష్టాలు ఉంటాయి, సుఖ దుఃఖాలు ఉంటాయి. మానవ జీవితం పరీక్ష. ఈ పరీక్షలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాము, ఎలా ఆలోచిస్తాము, ఎలా అడుగులు వేస్తాము అన్నది కూడా మన జీవితంలో అతి ముఖ్యమైనటువంటి విషయం. దీనికి తగ్గట్టుగానే మనకి కర్మఫలం అనేది ఉంటుంది. దీని గురించి భగవద్గీత చాలా స్పష్టంగా చెప్తుంది. 2వ అధ్యాయం 14వ శ్లోకంలో, ఓ అర్జున, జీవితంలో సుఖ దుఃఖాలు కలుగుతూ ఉంటాయి, అవి వచ్చిపోతూ ఉంటాయి, శాశ్వతం ఏవీ కావు. సుఖము కూడా శాశ్వతం కాదు, దుఃఖము కూడా శాశ్వతం కాదు. వాటిని సమానంగా ఎదుర్కోవాలి. అంటే స్థితప్రజ్ఞత కలిగి ఉండాలి. ఇవి ఈరోజు జీవితంలో కష్టం ఉందంటే కష్టమే ఉండిపోయింది కాదు, దీని తర్వాత మళ్ళీ సుఖం ఉంటుంది. సుఖం ఉంది అంటే కష్టం కూడా వస్తుంది. ఈ రెండు కూడా వస్తూ పోతూ ఉంటాయని చెప్పేసి స్పష్టంగా భగవద్గీత మనకి చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సింది, ఇప్పుడు నా కష్టకాలం అలా ఉండిపోతూ ఆ తర్వాత సుఖం కూడా వస్తుంది అని చెప్పేసి. మరి ఈ విషయం గురించి బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్లో కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 5వ వాక్యంలో, రాత్రంతా ఏడుపు ఉండవచ్చు, కానీ ఉదయం ఆనందం వస్తుంది. చూసారా? అంటే నిన్న రాత్రి ఏడుపు ఉందేమో, బాధ ఉందేమో, కష్టం ఉందేమో, ఇబ్బంది ఉందేమో, డిప్రెషన్ ఉందేమో, కానీ తెల్లారిన తర్వాత ఆనందం వస్తుంది. ఎప్పుడు కూడా ఒకేలాగా రాత్రి ఉండిపోదు, పగలు ఉంటుంది, ఉదయం ఉంటుందని చాలా స్పష్టంగా ధైర్యం చెప్పేటువంటి ఒక బలమైన వాక్యం బైబిల్లో కూడా కనిపిస్తుంది. ఇదే విషయము ఖురాన్లో 94వ సూర 5, 6 వాక్యాలు మనం పరిశీలిస్తే, నిశ్చయముగా కష్టంతో పాటు సుఖం ఉంటుంది. అవును, ప్రతి కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది. జీవితంలో ఏవైతే కష్టాలు వస్తున్నాయో ఈ కష్టాలే కలకాలం ఉండవు, కష్టాల తర్వాత సుఖాలు కూడా ఉంటాయి అని చెప్పేసి మంచి ఓదార్పు ఆ ఖురాన్ కూడా ఇస్తుంది. ఇక్కడ భగవద్గీత అయినా, బైబిల్ అయినా,
ఖురాన్ గ్రంథాలైనా 3 గ్రంథాలు కూడా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే జీవితంలో వచ్చే కష్టాలు అవి నీ చేతులారా చేసుకునే కావచ్చు, స్వయంకృత అపరాధాలు కావచ్చు, ఎవరో నిన్ను మోసం చేసి ఉండొచ్చు, ఏది జరిగినా కానీ వచ్చిన కష్టం శాశ్వతం కాదు. సహనంగా ఉండు, ఆలోచించి జీవితం గడుపు, నీ ధర్మాన్ని నువ్వు నెరవేర్చు. ఏ వ్యక్తి అయితే తన జీవితంలో తన ధర్మాన్ని తను నెరవేరుస్తాడో ఆ ధర్మమే తన్ని రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః. ఇది మానవుడు కలిగి ఉండాల్సిన ఆలోచన. ధర్మాన్ని రక్షించడం అంటే ఏంటి? ధర్మాన్ని మన మాటల్లో ధర్మం ఉండే విధంగా చూసుకోవాలి, మన చూపుల్లో ధర్మం ఉండే విధంగా చూసుకోవాలి, మన ఆలోచనలో ధర్మం ఉండే విధంగా చూసుకోవాలి, మనం తీసుకునే నిర్ణయంలో కూడా ధర్మం ఉండే విధంగా చూసుకోవాలి, మనం చేసే పనుల్లో ధర్మం ఉండే విధంగా చూసుకోవాలి. ధర్మం ఏంటి? మన అంతరాత్మకు తెలుసు, మన మనస్సాక్షి తెలుసు, మన హోలీ స్క్రిప్చర్స్ ధర్మశాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి. కాబట్టి మనిషి డిప్రెషన్లో ఉన్నప్పుడు, ఏదో కోల్పోయినప్పుడు, మోసపోయినప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలంటే, ప్రతి సిచ్యువేషన్లో కూడా స్థితప్రజ్ఞతతో ఉండాలంటే అది కేవలం డివైన్ మైండ్ సెట్తోనే సాధ్యమవుతుంది. ఏంటా డివైన్ మైండ్ సెట్? ధర్మ గ్రంథాలలో, ధర్మశాస్త్రాలలో ఏ డివైన్ లా అయితే చెప్పబడి ఉందో, ఏ శాస్త్రాలలో అయితే చెప్పబడి ఉందో ఆ ధర్మశాస్త్రాల ప్రకారంగా మనిషి తన ఆలోచన ఎప్పుడైతే తీర్చిదిద్దుకుంటాడో అదే డివైన్ మైండ్ సెట్. డివైన్ లాగా తగ్గట్టుగా ఈ మనిషి అయితే జీవితం గడుపుతాడో ఆ వ్యక్తి ఎప్పుడు నష్టపోడు, ఎప్పుడు లాభంలోనే ఉంటాడు. మరి దీని గురించి చాలా డీటెయిల్గా తెలుసుకోవడం కోసం డివైన్ మైండ్ సెట్ మెరాకిల్స్ అనే 10 days ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. ఈ అందరి కోసం గొప్ప శుభార్త. మన జీవితానికి దిక్చూచిగా ఉన్నటువంటి వేదశాస్త్రాలు, భగవద్గీత, బైబిల్, ఖురాన్, ఈ ధర్మశాస్త్రాల వెలుగులో అసలు డివైన్ లా ఏంటి, మానవుడు ఎలా జీవితం గడపాలి, ఎప్పుడు ఎలా ఆలోచించాలి, అసలు మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, కష్టకాలంలో ఎలా ఉండాలి, పూర్తి జీవితానికి కావాల్సినటువంటి ఒక సూచన అనేది లాలో ఉంది, డివైన్ లాలో ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం? కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి, ధర్మాన్ని తెలుసుకోండి, ధర్మ ప్రకారంగా జీవితం గడపండి. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షించిన వాడి జీవితం రక్షించబడుతుంది, ఎప్పుడూ సుఖంగా ఉంటాడు.